హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధమ్మ వంటలు. చాలా మందికి పప్పు అంటే బాగా ఇష్టం. అందులో టమాటా దోసకాయ పప్పు కాంబినేషన్ లో అంటే అబ్బా, అసలు అలా వడియాలు వేడి వేడి అన్నం ఇలా పప్పు ఉంటే చాలు కదండి. ఈ టమాటా దోసకాయ పప్పుని ఇంకొంచెం హెల్దీగా ఇంకొంచెం టేస్టీగా చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఎంతో హెల్దీగా చేసుకోగలిగే టమాటా దోసకాయ పప్పులో కొంచెం మునగాకు వేసి, అలాగే కొంచెం పుల్లగా నిమ్మకాయ పిండుకొని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో మీరే చెప్పండి. ఇది చాలా హెల్త్ కి మంచిది కూడా. ఇలా మనం మునగాకు వేయడం వల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఏ ఏజ్ వాళ్ళకైనా మునగాకు చాలా మంచిది. అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకోవడం వల్ల సి విటమిన్ దొరుకుద్ది. మనం చింతపండుని అవాయిడ్ చేస్తూ ఇలా మనం నేచురల్ పులుపు వాడుకోవడం చాలా హెల్త్ కి మంచిది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి.